అక్షయది తనలాంటి జాతకమని తన వారసురాలని తెలిసినప్పుడు హద్దుల్లేని ప్రేమను చూపించి నెత్తిన పెట్టుకుంది. ఇంకా మూడోది ముక్కు పుడక ధారణ. శృతి మించిన ప్రేమ కారణంగానే పల్లెటూరులో ముక్కు పుడకని ఇస్తానని ప్రకటించింది. ఇంకా నాలుగోది ముక్కు పుడక సమర్పణ భంగం. ఇది అసలైన ట్విస్ట్. ఎందుకు ఏంటి అన్న విషయాలు మనకి తెలీదు గాని ఎటువైపు నుంచి ఏ ఆటంకమూ రాలేదు గాని అత్తయ్యే భంగపరిచింది. ఇక ఐదోది అసలైన పాయింట్, లాయర్ గెటప్. అక్షయను లాయర్ వేషధారణలో చూసిన అత్తయ్య అగ్నిపర్వతం అయిపోయింది. డప్పులు వాయించేటప్పుడు పులివేషగాడు ఎలా రెచ్చిపోతాడో అలా రెచ్చిపోయింది. అవునవును, ఆ విషయంలో నాకిప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఆ లాయర్ గెటప్ దగ్గర అమ్మకేదో ఇబ్బంది అనిపించింది. ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఏదో కారణం, ఏదో కథ దాని వెనక ఖచ్చితంగా ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవడమే మన తక్షణ కర్తవ్యం. వాటర్ ఎందుకు పోసావు? ఇంకా చెదిరిపోవడానికి మీ అందరికీ ఈ విషయం నూరిపోస్తోంది. అందుకే శ్రద్ధగా వింటున్నారా? మేమేమంత చిన్నపిల్లలం కాదు. ఇంట్లో ఏం జరుగుతుందో మాకు అంతా తెలుసు. ఈ మధ్య మీ చెల్లెలి ఫ్రెండ్ లాయర్ సత్యదర్శనం మా అందరికీ అయ్యింది. లాయర్ గెటప్ లో అక్షయ కనిపించడంతో పెద్ద రాద్ధాంతమూ అయ్యింది. ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే మీ అందరి దవడ పళ్ళు రాలిపోతాయి. నానమ్మా, ఏమైనా కావాలా? మనశ్శాంతి కావాలి, ఇవ్వగలవా? నాయనమ్మ అని పిలవద్దు. నా ఇంటికి వచ్చినప్పుడు పెద్దమ్మ గారు అని నన్ను, పెద్దయ్య గారు అని నా భర్తని పిలిచేదానివి కదా, ఇక నుంచి అలాగే పిలు. ఎందుకు నానమ్మా? నేనంటే నీకు అంత కోపం? నువ్వు నన్ను నాయనమ్మ అని పిలుస్తుంటే కంపరంగా ఉంది. అలా పిలవకు. అందరినీ వరుసలతో పిలవడం పద్ధతిగా ఉంటుందని మీరే చెప్పారు కదా గ్రాని. ఇప్పుడు అక్షయాన్ని ఎందుకు పిలవద్దని అంటున్నారు? నువ్వు నా దగ్గర పద్ధతులు నేర్చుకోవడానికి వచ్చావు, నాకు పద్ధతులు నేర్పించడానికి కాదు. అర్థమైందా? నీ హద్దుల్లో నువ్వుండు. వేదవతి, ప్రసాదరావు ఉన్నాడా? ప్రసాదరావు, ప్రసాదరావు, ప్రసాదరావు బయటికి రా. ఏయ్, మతి చెడిపోయిందా ఏంటి?
అక్క మావయ్యని ఎందుకు అలా పేరు పెట్టి పిలుస్తున్నావు? సుజాత వదిన అలా పిలిచిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎంత కారణం ఉంటే మాత్రం తాతయ్యను అలా పేరు పెట్టి పిలుస్తారా? నువ్వు ఆమెకు ఎలా సపోర్ట్ చేస్తున్నావు బాబాయ్? ముసుగులో గుద్దులాట ఎందుకమ్మా? ఏం జరిగిందో చెప్పు. నానమ్మ అని వరుస పెట్టి పిలవద్దు, కంపరంగా ఉంటుంది. పెద్దమ్మ గారు అని పిలవమని అక్షయ్తో అంటుంది ఈ పెద్ద మనిషి. నాయనమ్మ అలా చెప్పిందా అక్షయ? చెప్పింది, నేను సాక్ష్యం. నువ్వు ప్రతి దాంట్లో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతావు? చూసింది విన్నదే చెప్పాను. తప్పేమని చెప్పు. రే ఇంక లాభం లేదురా, నీకు రిటర్న్ ఫ్లైట్ వేయాల్సిందే. గ్రానీ దగ్గర పద్ధతులు నేర్చుకోమని డాడీ ఇక్కడికి పంపించారు కదత్తా. మరి గ్రానీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? గ్రానీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? చిన్నోడువైనా పెద్ద మాట అడిగావురా బాబు. నువ్వు నోరు మూసుకుంటావా? లేకపోతే బయటికి గెంటుతావా ఏంటి? ఒకప్పుడు శౌర్య అందరిని పేర్లు పెట్టి పిలిస్తే వరసలతో బంధుత్వాలతో పిలవమని నేర్పించావు కదా, మరిప్పుడు అక్షయ్ని ఎందుకు అలా పిలవమంటున్నావు? వరసలు అవసరం లేనప్పుడు నేను నిన్ను అత్త అని, నీ భర్తని మామ అని పిలవాల్సిన అవసరం లేదు. వేదవతి ప్రసాదరావు అని పిలుస్తాను. కొన్నాళ్ల క్రితం నీ బుద్ధి బాలేనప్పుడు నిన్ను పేరు పెట్టే పిలిచేదాన్ని. తర్వాత నీలో మార్పు కనిపించేసరికి అత్త అని పిలవడం మొదలు పెట్టాను. మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోదామంటే చెప్పు, వెళ్ళిపోదాం. ఏమైంది అత్తయ్య మీకు? అక్షయ మీ మనవరాలని తెలిసిన తర్వాత 3 రోజులు మురిపెంగా చూసావు. పల్లెటూరికి వెళ్ళిన దగ్గర నుంచి నీ ప్రవర్తన మారిపోయింది. అక్కడ ఏదైనా జరిగిందమ్మా? లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్పారా? నీ మనసు మార్చారా? ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పమ్మా, మాట్లాడుకుందాం. నువ్విలా ప్రవర్తిస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రవర్తనని చూసి వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పుడు మాటలు కాదు సుజాత, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఇంటి పరిస్థితులకు గల కారణాలను వెతుకుతున్నాం. అవని అక్షయల వల్ల ఈ ఇంటికి మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకేం తెలుసు? వాళ్ళిద్దరి గురించి ఎవత్తైనా ఏదైనా కూసిందంటే బాగుండదు. నేనే అంటున్నాను, ఏం చేస్తావ్? నా గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నావా? ఈ లావణ్య నీకు మెత్తగా కనిపిస్తోందా? లావణ్య అంటే ఏంటో నీకు చూపించమంటావా? నువ్వు ఈల వేస్తే నీ బస్తీ మాత్రమే వస్తుందేమో. నేను సైగ చేస్తే ఈ సిటీ మొత్తం వస్తుంది. అయితే పిలు. నువ్వు ముందు పిలు. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వేంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా మొగుణ్ణి పొట్టన పెట్టుకోబోయింది పిల్ల దయ్యం. వదిలిపెడతాననుకుంటున్నావా? నా వాళ్ళ జోలికొస్తే ఏం చేస్తానో చూద్దు గాని. ఇంకాపండమ్మా. ఇల్లు అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? ఎప్పుడు లేని కొత్త గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి వేదా? నీ వల్లే కదా. అక్షయ్ నిన్ను నాయనమ్మని పిలవడం వలన నీకు కలిగే నష్టమేంటి? అత్తయ్యకి ఎందుకో ఇష్టం లేదు, ఎందుకు బలవంతం చేస్తారు మామయ్య? నేను వేదాన్ని అడుగుతున్నాను, నువ్వు మాట్లాడకుండా ఉండు. నాకిష్టం లేదండి. అదే ఎందుకో? అదంతే. చిన్న పిల్ల మీద ఎందుకంత ద్వేషం? ఎందుకో దీని ముఖం చూడాలంటేనే చిరాగ్గా ఉంది.
ఇది అనవసరంగా మన కొంపలో దాపరించింది. ఈ శని ఇంటి నుంచి బయటికి పోతే ఈ ఇల్లు బాగుపడుతుందనిపిస్తుంది. ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అక్షయ్, ఇది నీ జాతకం. అమ్మ వారి అంశ, కారణ జన్మరాలు, మొన్న పాలిట వరం. అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? దీనికోసం నా మీద చేయి చేసుకుంటారా? అక్షయ్ అక్కడ 10 ఏళ్ల భవిష్యత్ అని నీకు తెలిసి కూడా దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎందుకు చేయి చేసుకున్నారు మావయ్య? పల్లెటూరి దగ్గర ముక్కు పుడక ఇవ్వకపోతే ఏదో కారణం ఉందనుకున్నాను. ఊరు కొట్టుంటే ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అరే, అక్షయ్ ఏం తప్పు చేసిందని పరాయి దానిలో చూస్తుంది. మన జీవిత ప్రయాణం మొదలయ్యి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏనాడు నిన్ను కొట్టే ధైర్యం కాదు కదా, నీ వైపు కోపంగా చూసే అవసరం కూడా నాకు రాలేదు. అలాంటిది నీ మీద నిజంగా ఏదైనా కారణం ఉండి ఇలా ప్రవర్తిస్తున్నావా, లేదంటే మానసికంగా ఏదైనా సమస్య వచ్చి అవని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా? ఈ రోజు ఈ విషయం తేలాల్సిందే. నా మీద చెయ్యి చేసుకునే రోజు వచ్చింది కాబట్టి ఇంకా విషయాన్ని, ఆ నిజాన్ని నాలోనే దాచుకుని ఉండలేను. నాలో నేను మదన పడిపోతూ ఉండే కన్నా మీతో చెప్పుకోవడమే మంచిది అనిపిస్తోంది. అందుకే చెప్తున్నాను, వినండి. మనం పల్లెటూరి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ వాళ్ళ దగ్గర నుంచి వినకూడని మాట విన్నాను. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకర్కి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. అందుకే ముక్కుపుడక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేశాను. అంతేకాదు, సత్యతో అవని క్లోజ్గా మాట్లాడిన సందర్భాలు గమనించాను. హలో సత్య. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నా? నా ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసింది బావా. ఆ విధంగా శ్రీకర్ని మోసం చేసింది. సునాయాసంగా అబద్ధాలు చెప్తోంది. గుడిలో సత్య వాళ్ళ అమ్మని కలిసినప్పుడు
సత్య అవని ఇష్టపడ్డారని ఆమె నోటి నుంచే విన్నాను. అందుకే నిజాలు ఒక్కోటిగా తెలిసిన క్షణం నుంచి నా మనసు మారిపోతూ వచ్చింది. నా కొడుక్కి సంతాన యోగం లేనప్పుడు అక్షయ్ మన వారసురాలు ఎలా అవుతుంది? అక్షయ్కి ముక్కు పుడక ఎలా ఇస్తాను? అందుకే అక్షయ్ని గాని అవనిని గాని భరించలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తున్నది తప్ప? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు వేదా నువ్వు. అవనికి సత్యకి కాలేజీ రోజుల్లో పరిచయం ఉండొచ్చు. అవనిని సత్య ఇష్టపడి ఉండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు అవని విషయంలో తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు వేదా. అవని మీ మేనకోడలు కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తున్నారా? కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు అంటున్నాను. చెవులకు వినిపించేవన్నీ నమ్మొద్దు అంటున్నాను. ఒక్కోసారి కళ్ళ కంటే పెదవుల కంటే చెవులు మనల్ని తప్పుదారిలో నడిపిస్తాయి అన్న సంగతి నువ్వు మాత్రం గుర్తుపెట్టుకో. మీరు ఎన్నైనా చెప్పండి, అవని నా కొడుక్కి అన్యాయం చేస్తుందని, మోసం చేస్తోందని నాకు అనిపిస్తోంది. శ్రీకర్కి 5 సంవత్సరాలు దూరంగా ఉంది. ఆ సమయంలో ఏదైనా జరిగుండొచ్చు. నేను ఈ విషయాన్ని నా కొడుక్కి చెప్పే ధైర్యం చెయ్యలేకపోతున్నాను. వాడు తట్టుకోలేడని నా మనసులోనే దాచుకుని మదన పడుతున్నాను. అక్షయం మాత్రం శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వేద. ఎవరో ఏదో చెప్పారని నువ్వు నమ్మొద్దు. చాలా దారుణాలకి దారితీస్తాయి. 1కి 10 సార్లు చెక్ చేసుకుని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిర్ణయాల్ని తీసుకోవాలి. మావయ్య అత్తయ్య మీద చేయి చేసుకోవడానికి కారణం మేమేనంటూ అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో చూడక్క. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పట్టుకుని కొన్ని రోజులు నానా మాటలంటూ మమ్మల్ని వేధించుకుని తింటారు. కొన్ని సంవత్సరాలు భార్యగా నా స్థానం కోసం పోరాటం చేశాను. తర్వాత అందరూ కలిసి నా భర్త నుంచి నన్ను దూరం చేస్తే భర్త కోసం పోరాటం చేశాను. ఆ తర్వాత కూతురు కోసం పోరాటం చేశాను. కూతురు దొరికిన తర్వాతనైనా సమస్యలన్నీ దూరమైపోయి సంతోషంగా ఉంటాను అని అనుకుంటే ఇప్పుడు అత్తయ్యే పెద్ద సమస్యగా మారింది. అత్తయ్యే మాకు అండగా ఉంటుందని అనుకుంటే పెద్ద గండల్లా తయారైంది. నా కూతురు దొరికిందన్న ఆనందం లేకుండా పోతుంది నాకు. కన్నీరు సమస్యకి పరిష్కారం కాదవని. ఈ రోజు అత్తయ్య నీ కూతురు పట్ల అంత నిర్దయగా ప్రవర్తిస్తుంది అన్నా, అత్తయ్య మీద మావయ్య చేయి చేసుకున్నాడు అన్నా, దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఇన్ని రోజులు మీ ఇంట్లో జరిగిన గొడవలు వేరు, ఇప్పుడు జరుగుతున్నవి వేరు. నీ కాపురాన్ని కూల్చేయడానికి ఎక్కడో మంట వెలిగింది. ఆ మంట ఎవరో వీలైనంత తొందరగా తెలుసుకొని ఆపాలి. అత్త దగ్గర మాత్రం ఏదో మనం ఊహించని బలమైన కారణం ఉంది. అందులో అనుమానమే లేదు. ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు, మీ జీవితంలో ఏదో అగాధం ఏర్పడబోతున్నట్టు నా మనసుకి అలజడగా ఉంది. ఎందుకైనా మంచిదే, నువ్వు ప్రతిదీ కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఈ సమస్యని నువ్వు ఎలా ఎదుర్కొంటావోనని నాకు భయంగా ఉందవని. జాగ్రత్త. అంత బలమైన కారణం ఏమై ఉంటుంది? ఎవరై ఉంటారు? మనం భయపడుతున్నంత కాలం బెదిరించేవాడు భయపెడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఎదిరించి చూడండి, వాడు వెనక్కి తగ్గుతాడు.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. లాయర్ సత్య గారిని కలవాలి. ఆయన కోర్టుకు వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడున్నారు సార్? అదిగో అక్కడున్నారు సార్.